నచ్చినట్టు ఒప్పుకుంటాడు. నువ్వు రాజు నా మాట విన్నా. ఏమి విన్నావు? ఇదిగో ఫోటో. తులసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో. ఎవడాడు ఒప్పుకోబడాలి? కాదులే, సర్లే నువ్వు చెప్పు. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ కన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు అంటున్నావు. కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళ నయం. పిచ్చిదానా, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడేటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి వాళ్ళ చోట మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. పక్కడా మా సుందరం గడి ఇల్లీదానా? ఎవడ్రా నువ్వు? ఎవరండి మీరు? మా సుందరానికి నేను మేనమావని. ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా? లోపల రండి. మీదకి వచ్చేస్తున్నావా? ఎవర్రా వీళ్ళు? మన పర్వతంలో మీదకి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు నల్లి పెట్టేట్టుకున్నావు. లోపలికి వెళ్ళు. ఎవరు నువ్వు? ఏనడు గోవర్ధన్ లింగారావు మావేని. నువ్వెందుకు వచ్చావు? అదేటడు అలాగంటావు? అల్లుడింటికి మావ ఎందుకు వస్తాడు? పెళ్లికి ముందు పెళ్ళి అవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ అవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల. ఏది ఏటమ్మా బాగుంచి సిగ్గుపడిపోతున్నావేంటి? కాదు, వీళ్ళని చూసి. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావు రేటి? ఎలాండే ఏ మాటగా మాట చెప్పుకోవాలి అల్లుడు. రాత్రులు నిద్దట్లో బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోతుంది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావనుకో పట్టిసీమలో పెళ్లి, గోదావరి మధ్యలో శోభనం. ఏటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవరాదే బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్లని తీసుకొచ్చింది? నా పేరు గోవర్ధన్ లింగారావు అండి. సుందరానికి ఏడేడు పుల్లగొచ్చి పిల్ల గెలిపాడు. నువ్వేదైనా డుక్కేసావేటి? పాడు. అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? కాదు, నో అంటాను. చిచ్చే యాదవ గోళాని. పోన్లే మామా, ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటాంలే. నీలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే. నాన్న